ఇవాళ మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు మార్నింగ్ ఏఐసీసీ పెద్దలతో భేటీ కానున్నారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఢిల్లీకి పయనమవుతున్నారు. ఏఐసీసీ నుంచి పిలుపు రావడంతో ఈ రాత్రికి ఢిల్లీ వెళ్లనున్నారు. పీసీసీ చీఫ్, ఎంపీ, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు, వరంగల్ సభకు రాహుల్ ఇన్విటేషన్, 8 నెలల పాలనపై ఢిల్లీ పెద్దలకు వివరించనున్నారు రేవంత్ రెడ్డి. మరిన్ని డీటెయిల్స్ గాంధీ భవన్ నుంచి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, సీఎం రేవంత్ ముఖ్య నేతల ఢిల్లీ టూర్ పై అప్డేట్స్ ఏంటి? ఇవాళ మరోసారి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇవాళ రాత్రి 9:30 గంటలకు హైదరాబాద్ నుంచి ఆయన ఢిల్లీకి వెళ్ళనున్నట్లు సమాచారం ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షి కూడా ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. అందరూ ఒకే ఫ్లైట్లో వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. వాస్తవానికి మొన్న 16వ తారీఖున ఢిల్లీకి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల పాటు అక్కడనే ఉండి పీసీసీ, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ, ఇతర నామినేటెడ్ పదవుల భర్తీ పైన చర్చ ఉంటుందని కాంగ్రెస్ నేతలందరూ భావించారు. కానీ ఏఐసీసీ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో వాటిని వాయిదా వేయడం జరిగింది. అయితే 2 రోజుల క్రితం మళ్ళీ ఏఐసీసీ నుంచి వెళ్ళి పిలిపి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఈసారి ఢిల్లీకి వెళ్తున్నట్లు కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డితో పాటు మిగతా నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు, మంత్రులుగా ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కూడా ఒకే ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్తున్నారంటే ఈసారి కంపల్సరీ పీసీసీ చీఫ్ ఎంపిక, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ అంశంపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రేపు మార్నింగ్ అవర్స్లోనే ఏఐసీసీ నేతలతోని భేటీ ఉండే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. గత కొంతకాలంగా పీసీసీ చీఫ్ ఎంపిక పైన ఒక చర్చ జరుగుతుంది. అయితే ఆ మధ్యలో నేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడం, ఆషాఢం, వివిధ కారణాలతో పీసీసీ చీఫ్ ఎంపికను పక్కన పెట్టింది. అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ సంబంధించిన అంశం పైన కూడా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర క్యాబినెట్లో మరొక 6గురికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు 6గురిని ఒకేసారి మంత్రివర్గంలో తీసుకుంటారా, లేకపోతే 4 బెర్తులను నింపి మరొక 2 బెర్తులను తర్వాత నింపుతారా అనేది కాంగ్రెస్ పార్టీలో అయితే చర్చ జరుగుతుంది. ఇక నామినేటెడ్ పదవుల 2వ జాబితా పైన కొంతకాలం నుంచి చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే మొదటి విడతలో 37 మందికి ఇచ్చారు. మరికొంతమంది ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు, మహిళా కమిషన్ కావచ్చు, అదేవిధంగా మొన్న రీసెంట్గా వ్యవసాయ శాఖకు సంబంధించిన అడ్వైజర్ పోస్టు పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీలో కష్టకాలంలో పనిచేసిన వారికి 2వ విడతగా మరికొన్ని కార్పొరేషన్ పదవులను కట్టబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దానికి సంబంధించిన కసరత్తు కూడా ఆయన విదేశీ పర్యటనకు ముందే కొంతమేరకు కసరత్తు చేశారు. అయితే దానిపైన కూడా రేపు ఢిల్లీలో ఏఐసీసీ పెద్దల వద్ద చర్చించి ఎవరెవరికి ఎలాంటి పదవులు కట్టబెట్టాలి, నామినేటెడ్ పదవులు ఎవరికి ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో పనిచేసిన నేతలు ఎవరు, అదేవిధంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఎవరు, వారికి ఎలాంటి నామినేటెడ్ పదవులు ఇస్తే బాగుంటుంది అనే దానిపైన రేపు ఢిల్లీలో చర్చ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ప్రధానంగా సివిల్ సప్లై కావచ్చు, అదేవిధంగా మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆర్టీసీ, హాకా, కొన్ని కీలకమైన కార్పొరేషన్ పదవులు ఉన్నాయి. వాటికి ఎమ్మెల్యే స్థాయి నేతలకి ఇస్తే బాగుంటుంది అనేది ఇటు పార్టీలో కావచ్చు, అటు ప్రభుత్వంలో చర్చ జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ స్థాయి నేతలకే ఇవ్వాలని ఆలోచన కూడా చేసినట్లు తెలుస్తుంది. అదేవిధంగా రైతు కమిషన్కు ఇప్పటికే దాదాపు పేరు ఖరారైనట్లు తెలిసింది. కోదండ రెడ్డికి దాదాపు రైతు కమిషన్ చైర్మన్గా ఖరారు చేయబోతున్నట్లు గత కొంతకాలం నుంచి వెళ్ళి పార్టీలో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు చర్చ జరుగుతుంది. అదేవిధంగా విద్యా కమిషన్కు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి పేరు వినపడుతుంది. ఇక బీసీ కమిషన్ విషయానికి వచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్న జి నిరంజన్ పేరు వినపడుతుంది. వీటితో పాటు మరికొన్ని పదవుల భర్తీ పైన రేపు ఏఐసీసీ పెద్దల వద్ద చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక మంత్రివర్గ విస్తరణ పైన కూడా చర్చ జరుగుతుంది. కొన్ని జిల్లాలకు ఇప్పటివరకు మంత్రివర్గంలో ప్రాధాన్యత లేదు. అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, ఉమ్మడి రంగారెడ్డి, అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలు, ఈ 4 జిల్లాలకు సంబంధించి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించేది ఇప్పటివరకు ఎవరు లేరు. సో ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కొంతమంది నేతలు చాలా కీలకంగా మంత్రి పదవి కోసం ట్రై చేస్తున్నారు. మరి ఈ జిల్లాల నుంచి ఎవరెవరికి మంత్రి పదవులకు
చాయిస్ ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు 6గురికి ఒకేసారి భర్తీ చేస్తారా, లేకపోతే ముందుగా 4గురికి ఇచ్చి తర్వాత మరో 2ని తర్వాత అకామిడేట్ చేస్తారా చూడాల్సి ఉంది. ఇక పీసీసీ విషయాన్ని కూడా వచ్చినట్లయితే దానిపైన కూడా చర్చ కొనసాగుతుంది. మరి పీసీసీ కోసం చాలామంది ట్రై చేస్తున్నారు. ప్రధానంగా మధుయాజ్కి, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్, దాంతోపాటు బలరాం నాయక్, ఈ 3 పేర్లు ప్రధానంగా చర్చ ఉంది. 3 ఎవరికి ఒకరికి పీసీసీ పదవి వస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ కొనసాగుతుంది. అయితే సో ఈ 3 అంశాలతో పాటు మంత్రివర్గ విస్తరణ, పీసీసీ, నామినేటెడ్ పదవుల అంశాలతో పాటు ఇక ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలల నుంచి 9 నెలలు సమయం అవుతుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో అమలు చేసిన గ్యారంటీల విషయం కావచ్చు, ఎవరెవరికి ఎలాంటి స్కీమ్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, ఇప్పటి వరకు ఆర్టీసీ మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం, రాజు ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయల భరోసా కావచ్చు, అదేవిధంగా ఈ 200 యూనిట్ల ఉచిత కరెంటు, మరికొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. వీటితో పాటు రీసెంట్గా రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. 2022 మే 6వ తారీఖున మొట్టమొదటిగా డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. వరంగల్లో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి రైతు డిక్లరేషన్ ఇచ్చింది. ఆ మొదటి భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. అప్పుడు రైతులకు ఒక భరోసాలాగా రైతు సంఘర్షణ సభ పేరుతో ఆ సభను ఏర్పాటు చేసి అందులో రైతు డిక్లరేషన్ విడుదల చేశారు. అందులో ప్రధానమైన అంశము కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చినట్లయితే 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన 8 నెలలకే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసింది. ఈ అంశాన్ని రేపు ఏఐసిసి పెద్దలకు వివరించే అవకాశం ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కావచ్చు, వీళ్ళంతా వివరిస్తారు. అయితే దానికి కాంగ్రెస్ పార్టీ ఒక కృతజ్ఞత సభను ఏర్పాటు చేయాలని వరంగల్ వేదిక, ఏదైతే 2022 మే 6వ తారీఖు నాడు రైతు సంఘర్షణ సభ ఏర్పాటు చేసి అక్కడ రైతు డిక్లరేషన్ ఇచ్చారో అదే ప్రాంగణంలో కృతజ్ఞత సభను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాదాపు 5 నుండి 10 లక్షల మంది పూర్తిగా రైతులతోనే ఆ భారీ బహిరంగ సభను నిర్వహించి కృతజ్ఞత సభను చేయాలని, భారీగా సక్సెస్ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి చీఫ్ గెస్ట్గా రాహుల్ గాంధీని ఇన్వైట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల నుంచి ట్రై చేస్తుంది. అయితే రుణమాఫీ ఆల్మోస్ట్ అయిపోయింది. కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల మరికొంతమంది రైతులకు రావాల్సి ఉంది కాబట్టి అది కూడా స్పెషల్ డ్రైవ్ కింద చేస్తున్నారు. ఈ అంశాన్ని ఏఐసిసి పెద్దలకు చెప్పి ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం, దానికి మీరు రావాలని రాహుల్ గాంధీని కోరే అవకాశం ఉంది. అదేవిధంగా సచివాలయం ముందట ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మొన్న 20వ తారీఖు నాడు దాన్ని ఓపెన్ చేయాలని భావిస్తారు. కానీ ఏఐసిసి నుంచి వెళ్ళి చీఫ్ గెస్ట్గా ఎవరు వస్తారు అనే దానిపైన ఒక క్లారిటీ లేకపోతే దాన్ని వాయిదా వేసుకున్నారు. సోనియా గాంధీ చేతుల మీద రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ చేస్తే బాగుంటుందని సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా మంత్రులు కావచ్చు భావిస్తున్నారు. సోనియా గాంధీ అపాయింట్మెంట్ కోసం చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. బహుశా రేపు ఈ అంశాన్ని కూడా ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ రాహుల్ గాంధీతో వివరించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ వరంగల్ సభకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అదే రోజు సోనియా గాంధీని కూడా తెలంగాణకు ఆహ్వానిస్తే ఏదైతే సభ ఏర్పాటు చేస్తున్నారో డేట్ ఇంకా ఫైనల్ కాలేదు, అదే రోజు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా సోనియా గాంధీ చేతుల మీదన ఆవిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇలాంటి అంశాలన్నీ రేపు ఏఐసిసి పెద్దల వద్ద డిస్కస్ చేసి టైం తీసుకోవడం, వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవడం, రాష్ట్రానికి ఎప్పుడు వస్తారో ఆ డేట్ని ఫిక్స్ చేసుకోవడంతో పాటు పదవుల భర్తీ పైన ఒక క్లారిటీ కావచ్చు, గ్రీన్ సిగ్నల్ తీసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న అంశాలు, వివిధ అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. చాలామంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చాలా ఉత్సాహం చూపుతున్నారు. ఆ మధ్య 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ నుంచి. మరికొంతమంది ఎమ్మెల్యేలు చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఏఐసిసి గ్రీన్ సిగ్నల్ ఇస్తే వారిని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నాయకులు భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే ఆలోచనతో ఉన్నట్లున్నారు. అయితే సో ఆ చేరికల అంశంపైన కూడా ఏఐసిసి రేపు భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. వీటితో పాటు మరికొన్ని అంశాలపైన ఏఐసిసి పెద్దలతోనే డిస్కస్ చేసే అవకాశం ఉంది. ఇవాళ రాత్రి 9:30కు వీళ్ళు అందరూ ఒక స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉంది. ఇక రేపు
ఎల్లుండి బహుశా 2 రోజుల పాటు ఢిల్లీలోనే ముఖ్య నాయకులు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నాయకులంతా ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంటుంది. ఇటు ఏఐసిసి పెద్దలను కలవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి రాష్ట్రానికి రావాల్సిన నిధులు మరికొన్ని ప్రాజెక్టుల అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్స్ కూడా తీసుకొని వాళ్ళతో కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు నేతలు అయితే చెప్తున్నారు. సో ఈసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో ఈ 3 అంశాలు ప్రధానంగా పోస్టుల పంపకాలపైన పదవుల పంపకాలపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనేది చాలామంది ఆశాభావాలు భావిస్తున్నారు. చాలా రోజుల నుంచి 2వ విడత నామినేటెడ్ పోస్టుల భర్తీ కావచ్చు, మంత్రివర్గ విస్తరణ కావచ్చు, అదేవిధంగా పీసీసీ చీఫ్ ఎంపిక పైన కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.